హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న జానెడి ఇంటికి మూరెడు కర్ర ఏమిటది? ప్రశ్న మరొకసారండి. జానెడి ఇంటికి మూరెడు కర్ర ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని, మెనీ మోరీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టమాటాలు చాకుతో తీయాలంటే తొడుములు సరిగ్గా కట్ అవ్వవు కదండి. ఇలా ఫేలర్తో ఈజీగా ఈ విధంగా తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింక్ అయితే ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదండి. సింక్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. కిచెన్ సింక్లో మనం గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి, చిన్న చిన్న నలకలు పడుతూ ఉంటాయి, అడ్డం పడిపోయి వాటర్ కూడా అలా వెళ్ళకుండా బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదండి. బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని దానిపైన వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్ ఒక మూత వేసేసుకుంటే చూడండి వాటర్ బబుల్స్ లాగా పొంగుతుంది. ఈ విధంగా చక్కగా రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా కిచెన్ సింక్లో బేకింగ్ సోడా అలానే వెనిగర్ వేసాం కదండి, ఇప్పుడు హాట్ వాటర్ పోసేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ ఇరుక్కుపోయినటువంటి నలకలు కానీ, అన్నం మెతుకులు కానీ, కరివేపాకు తొక్కలు కానీ, ఇలాగా మనం ఏవైనా కిచెన్ సింక్లో గిన్నెలు కడిగేటప్పుడు నలకలు అడ్డం పడిపోతూ ఉంటాయి కదండి, అలా పడిపోకుండా ఉండాలంటే ఇలాగా కొంచెం బేకింగ్ పౌడరు అలానే వెనిగర్ వేసుకొని 1 వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే వాటర్ బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. స్పూన్స్ అయితే మనం అక్కడ ఇక్కడ పెట్టేసి అవసరానికి సరిగా కనిపించవు కదండి. స్పూన్స్ ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. మనం పప్పులు వండుకునేటప్పుడు ఇలాంటి జాలి గరిటెలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి జాలి గరిటెను ఒకటి తీసుకుని ఇలాగ స్పూన్స్ అన్నీ పెట్టేసుకుని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి చక్కగా స్పూన్స్ తీసుకోవడానికి అడావులు లేకుండా ఇలా తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. హడావుల్లో మనకి పిల్లలకి ఇవ్వాలన్నా మనం తీసుకోవాలన్నా కూడా ఇలా హడావుల్లో మనకు స్పూన్స్ అయితే కనిపించవు కదండి, ఇలా ఈ జాలి గరిటెలో పెట్టేసుకొని ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకుంటే అవసరాన్ని తీసుకుని వాడుకోవచ్చు. మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టకుండా ఒక గ్లాస్ వాటర్ ఇలా పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్ ఆ వాటర్ తీసేస్తే ఈ వాటర్లో మనకి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. తర్వాత మనం మార్నింగ్ తీసి పారబోసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 7. పొయ్యి మీద మనం టీ కానీ పాలు కానీ ఇలాంటి జావలు కానీ పెట్టుకున్నప్పుడు పైకి పొంగిపోతూ ఉంటాయి కదండి, అలా పొంగిపోకుండా ఉండాలంటే ఇలాగ ఒక గరిటె పెట్టుకుంటే పొంగిపోకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 8. గాజు గ్లాసుల్లో మనం ఒక్కొక్కసారి టీ కానీ కాఫీ కానీ అలానే హాట్ వాటర్ కానీ తాగుతూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి మనం హాట్ వాటర్ పోస్తే పగిలిపోతుందేమోనని భయంగా ఉంటుంది కదండి. అలాంటి భయం ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలాగ హాట్ వాటర్ పోసేటప్పుడు ఒక స్పూను పెట్టేసుకొని స్పూన్ పైన ఇలాగ వాటర్ పోసుకున్నాం అనుకోండి, మనకి గాజు గ్లాస్ కదండి, హాట్ వాటర్ పోసినా అది పగిలిపోతుందేమోనని భయం కూడా ఉండదండి. ఈ విధంగా స్పూన్ పైన పోసారనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం అయితే పేస్ట్ వేసుకోవాలండి, ఒక స్పూన్ పేస్ట్ వేసేసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ ఒక అర్ధగంట మాత్రం మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని, మన ఇంట్లో స్ప్రే బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసుకున్న తర్వాత గ్యాస్ పొయ్యి దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ ఇలాగ ఫ్లోర్ మీద కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ తిరుగుతూ ఉంటాయి కదండి, నైట్ టైంలో ఇలా కొంచెం స్ప్రే చేసామనుకోండి
మనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ ఇవి తిరగకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్నైతే తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చింతపండుని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి చింతపండుకి పురుగు వచ్చేస్తూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది కదండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తెచ్చుకునే చింతపండు అలాగా పాడైపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి. చింతపండు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఏదైనా మనం చింతపండు స్టోర్ చేసుకునే ట్రై అయితే ఉంటుంది కదండి. దాని అడుగున ఒక పేపర్ అయితే ఇలా వేసేసుకొని చింతపండుని ఇలా పెట్టేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. మళ్ళీ ఇలాగ చింతపండుని అయితే వేసుకొని దానిపైన ఎండుమిర్చి గింజలు అయితే ఉంటాయి కదండి. ఆ ఎండుమిర్చి గింజల్ని ఇలాగ మనం సిజర్ పెట్టి కట్ చేస్తే ఎండుమిర్చి సీడ్స్ అయితే వస్తాయండి. ఈ విధంగా గింజలు అయితే దానిపైన ఇలాగా మొత్తం కూడా ఇలా అనుకుంటే చాలండి. చక్కగా మనకి పురుగు అనేది రాదు. వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఉంటుందండి. అలానే మనం సాల్ట్ వేసాం కాబట్టి కలర్ మారకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. చింతపండు ఇలా ట్రై చేసి చూడండి. చింతపండుని ఇలా మనం ట్రైలో పెట్టుకునే ముందు ఒక పేపర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ ఎండుమిర్చి సీడ్స్ వేసేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎగ్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎగ్స్కి మనం కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదండి. ఆ ఆయిల్ ఈ ఎగ్స్ అన్నిటికి కూడా ఇలాగ ఆయిల్ పట్టించేసి మనం ఇలా ఉంచుకున్నాం అనుకోండి, ఎగ్స్ ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 12. కొబ్బరి తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. కొబ్బరి ఎక్కువగా మనం చట్నీలోకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. కొబ్బరిని ఈ విధంగా అయితే చక్కగా పొయ్యి వెలిగించుకొని కొంచెం అయితే హీట్ చేసుకొని ఇలా చాకుతో ఇలా తీస్తే చక్కగా వచ్చేస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా సింపుల్గా కొబ్బరిని అయితే ఇలా తీసుకోవచ్చు. ఇలా మనం కొబ్బరిని చిప్పని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకు చక్కగా కొబ్బరి అయితే వచ్చేస్తుందండి. సో అది కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాగా నేను పొయ్యి మీద అయితే కొంచెం హీట్ చేసుకున్న కొబ్బరి అయితే చాలా ఈజీగా వచ్చేసింది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13. అయిపోయిన పేస్ట్ ట్యూబుల్ని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీటిలో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి దీంట్లో కొన్ని వాటర్ అయితే వేసేసి ఇలాగ ఒక ప్లేట్లో వేసేసుకుని ఆ పేస్ట్ అంతా మొత్తం కరిగేలాగా ఇలా చేతితో మొత్తం ఇలాగ రబ్ చేసి ఇలా వాటర్తో ఇలా అనుకుంటే చాలండి. చక్కగా మిక్సింగ్ అయిపోతుంది. ఆ లిక్విడ్ వాటర్ని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో గాజు గ్లాసులని గాజు కప్పుల్ని మనం అయితే క్లీన్ చేస్తాం కదండి, అయినా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చక్కగా పేస్ట్తో ఈ వాటర్తో చక్కగా క్లీన్ చేసుకోండి. అద్భుతంగా ఉంటాయి. గాజు గ్లాసులకు కూడా మంచి షైనింగ్ వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి. మనం సబ్బుతో క్లీన్ చేసినా కూడా మళ్ళీ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా చక్కగా పేస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్ వస్తాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి. ఇలా గాజు గ్లాసులు ఉన్నప్పుడు పేస్ట్తో ఇలా ట్రై చేయండి. అద్భుతంగా పనిచేస్తుంది ఈ టిప్ అయితే. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 14. మనం నెయిల్ పాలిష్లు అయితే ఎక్కువగా నెయిల్స్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి. మనం బయట పెట్టేస్తే నెయిల్ పాలిష్లు పాడవుతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నెయిల్ పాలిష్లు పాడవకుండా గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15. కొబ్బరి తీసుకున్న తర్వాత కొబ్బరి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి బూజు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16. పెరుగు పొల్లగా ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఎండు కొబ్బరి ముక్క కానీ పచ్చి కొబ్బరి ముక్క కానీ ఇలా ఒక మొక్క తీసుకుని అందులో వేసేసామనుకోండి, పెరుగు పొల్లగా లేకుండా చక్కగా టేస్టీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకి ఎంతగానో రెస్పాండ్ అయ్యి
క్వశ్చన్కి చక్కగా ఆన్సర్ ఇస్తున్నారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇంకా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.